ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళలో చాలామంది విద్యార్థులు ఇప్పుడు మా రాంపూర్ గ్రామం నుంచి దగ్గర ఒక 100 మంది కూడా బయట ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తారు. అంటే వారు ఒకరి ఈచ్న ఒక విద్యార్థికి 20,000 చొప్పున పట్టుకున్న సంవత్సరానికి ఒక 20 లక్షల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వాళ్ళు కూలి నారి చేసుకొని కూడా ఆ పిల్లల్ని చదివించడం జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులైనా వాళ్ళను ప్రైవేట్ స్కూల్కే పంపించడం జరుగుతుంది. కాబట్టి అది మెయిన్ సమస్యగా మేము తీసుకొని వాళ్ళకు ఆ డబ్బులు మిగిలే విధంగా ఏ విధంగా చర్య తీసుకొని వాళ్ళను మోటివేట్ చేసి ఆ స్కూల్కు పంపించి ప్రతి సంవత్సరం మా గ్రామానికి 20 లక్షలు మిగిలే విధంగా అది మీద ఒక యుద్ధమై అనుకొని చేసి ఖచ్చితంగా అది నెరవేరుస్తాను అని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. పేదవారికి ఇప్పుడు ప్రభుత్వ పథకాలు పెన్షన్స్ కావచ్చు, ఇంకో ఏదో ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే అవి వచ్చే 1,16,000 కావచ్చు, ఇంకా యువత ఏదైనా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా వచ్చే పథకాలు ఉంటే వాళ్ళకు వివరించి అవి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ నిధులు ఏ విధంగా రాబట్టాలి, ఏ విధంగా ఇది చేయాలని నిరుద్యోగులకు యువకులకు ఉపాధి కల్పించి ఒక మంచి అవగాహన కల్పించి వాళ్ళకు ఖచ్చితంగా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేస్తానని కూడా హామీ ఇస్తున్నాను. అన్న చెప్పండి, ఈ రాంపూర్ గ్రామ ప్రజలకు మీ తరఫు నుండి ఇచ్చే ప్రత్యేక హామీలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి ఒకసారి చెప్పండి.